హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలాగున్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా బాగుండాలనేది నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే పుష్ప 2 మూవీ చూసి చాలామంది కుటుంబాలు అయితే చనిపోతున్నారు కదా, దానికోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నిజంగా ఒక కుటుంబం అనేది సంధ్యాలలోనే బలి తీసుకుంది. ఆ బలి తీసుకోవడం కారణం ఏంటి అనేది నేను వివరించబోతున్నాను. సినిమా అనగా దానికి ఒకసారి అర్థం చేసుకుందాం. సి అంటే సిగ్గు లేనిది, మా అంటే మానత్వం లేనిది, నీ అంటే నిజం లేని సినిమా కోసం మీరు అంత ప్రయాసపడి సినిమాల దగ్గర వెళ్ళిపోతున్నారు. కానీ సినిమా హీరో కోసం మీరు పెన్సిల్ అయిపోతున్నారు. సినిమా హీరో ఏమైనా మీకు ఉపయోగపడుతున్నాడా లేదనేది దానికోసం కూడా ఫస్ట్ వివరిస్తాను. సినిమా హీరోకి పెన్సిల్ అవుతున్నారు కదా, ఒకవేళ మీరు జబ్బు కానీ జ్వరం కానీ వచ్చి మీరు హాస్పిటల్లోని పాలై ఉంటే మీకు బెడ్ దగ్గర వచ్చి కూర్చొని ఓదరిస్తున్నాడా, అది కూడా గమనించండి. లేదా ఏమైనా మీ కుటుంబంలోని ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఏమైనా ఆర్థిక సమస్యలు తీరుస్తున్నాడా, అది కూడా గమనించండి. లేదా మీకు ఫస్టుగా మీకు ఓదరించడానికి వచ్చేది మీకు కన్నిన తండ్రి మీ బెడ్ మీద వచ్చి నా కొడుకు అని ఏడుస్తున్నారు, వాళ్ళే మీకు దగ్గర వచ్చి ఓదరిస్తారు తప్ప కానీ మీ సినిమా హీరో మీకు పెయిన్స్ ఉండవచ్చు. కానీ గమనించండి ఒకసారి, మీరు బెడ్లోని ఒకవేళ అనారోగ్యం పాలైన తర్వాత మొదటిగా తల్లి తండ్రి వచ్చి మీ పక్కన బెడ్లో కూర్చొని మీకు ఓదరించేది తల్లిదండ్రులే. కాబట్టి మీ తల్లిదండ్రులే మీ పెయిన్స్. ఒకవేళ పెళ్ళి అయింటే గనక నీ భార్యయే హీరోయిన్. ఒకవేళ నీకు నీ భార్య హీరోయిన్ అప్పుడు నీ భర్త ఏమో నీ భర్తయే హీరో. అది గమనించుకోండి. ఎవరి కోసం పెన్సిల్ ఇలాంటి పెట్టుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. మీ భవిష్యత్తులో నేలం పాలు చేయవద్దు, మీ భవిష్యత్తులోకి శూన్యం చేయవద్దు. మీ భవిష్యత్తు అనేది బంగారంగా మార్చుకోమనేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఓకేనా? పుష్ప 2 మీ పెన్సిల్ పెట్టుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. బాయ్.